శ్రీ గురుభ్యో నమ. కొంతమంది జాతకాల్లో జాతక చక్రం చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రహము ఉచ్చలో కానీ స్వక్షేత్రంలో కానీ మూల త్రికోణంలో కానీ ఉండి చాలా ఉన్నతమైనటువంటి యోగాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ అతని జీవితం మొత్తం కూడా కష్టాలతో చాలా ఇబ్బందులతో గడుస్తున్నది మనం లోకంలో చూస్తూ ఉంటాం. అదేంటి, జాతక చక్రంలో గ్రహస్థితి బాగున్నప్పుడు చాలా ఉత్తమంగా ఇతను ఉండాలి, కానీ ఇతని పరిస్థితి మాత్రం చాలా దీనంగా ఉంది. దీనికి కారణం ఏంటి అంటే అక్కడ చెప్తూ వస్తారు, గురుశాప సర్పశాప ప్రేతశాపస్తథైవచ జాతకస్య గుణాన్ హత్వా కుర్యాత్ ఆపద్గతం నరం అనుకొని చెప్తూ వస్తారు. ఇంకా అది శ్లోకం చాలా ఉంది. కృత్వా వాగ్దోషజం భయం అనేటువంటివన్నీ కూడా చెప్తూ వస్తున్నారు. అంటే గురుశాపం కానీ, ప్రేతశాపం కానీ, సర్పశాపం కానీ, ఆభిచార దోషాలు కానీ, వాగ్దోషం కానీ, స్త్రీ శాపాలు కానీ, ఇటువంటివన్నీ ఆ కుటుంబానికి ఉన్నప్పుడు ఇతని జాతకంలో ఉన్నటువంటి మంచి యోగాలను అవన్నీ పాడు చేసి ఇతన్ని కష్టాల్లో ఉండేటట్లు చేస్తుంది అనుకొని చిన్న ఉదాహరణ అంటే